నాకు బైక్ మీద కూర్చుంటే నేనే ముందుకు చూడాలి, బైక్ పోవాలన్నట్టు. అటు ఇటు చూడలేను, నేను బైక్లు అలవాట్లేదు కాబట్టి ఎక్కువ శాతం బయట అటు ఇటు చూడలేను అనమాట. ఇంకా రోడ్డుకేసే చూస్తా ఎట్లా పోతుందా బండి అనేసి. అండి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు చూస్తుందైతే నల్ల జీలకర్ర మొగ్గ సాంగ్స్ అండ్ బ్లాగ్స్ అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి అయితే ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నిన్నైతే రోజంతా బయట షాపింగ్ తిరగడమే సరిపోయిందనమాట. ఇంకా కొన్ని చిన్న సామాన్ అయితే తెచ్చుకున్నా, అంటే నాకు సంబంధించి చిన్న షాపింగ్ అయితే అయిందనమాట. పెద్ద అయితే కాదు, నా బడ్జెట్లో నాకు నచ్చిన వస్తువు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి అయితే మనకి శారీస్ మీదకి బాగుంటుంది కదా అనేసి అయితే చిన్నది నల్ల పూసల తీసుకున్నాను అనమాట, నెక్ సైజు. ఒకసారి చూడండి, సెలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా సరే అంటే ఎక్కువ కాస్ట్లో తీసుకోను, నాకు నా బడ్జెట్లో నాకు ఎట్లా సెట్ అవుతుందో అట్లనే సెట్ చేసుకుంటాను అనమాట. ఏ వస్తువు అయినా, శారీస్ అయినా, ఇంక ఇట్లాంటి వస్తువులైనా ఏవైనా సరే బడ్జెట్ నాకు వచ్చే బడ్జెట్లోనే ఆ ఫేస్కి సెట్ అయ్యేలాగానే తీసుకుంటాను అనమాట. ఓకే, ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మొత్తం బ్లాక్ ఉంటే నా ఫేస్కి సెట్ కాదు ఏమో అనేసి అయితే ఈ నుంచి ఇక్కడి వరకు గోల్డ్ కోట్ వచ్చేలా తీసుకున్నా. ఇట్లా బాగుంది కదా. సో ఇంకా అట్లనే పిల్లలకు కూడా కొన్ని వస్తువులు ఉంటుండే తీసుకోవడానికి, ఇంకా అవి కూడా చూపిస్తా చూడండి. ఇంకేంటంటే ఇది చారు కోసం అయితే బాక్సులు తీసుకున్నాను అనమాట. అంటే ఇంతకుముందు ఉండే కానీ అవి ఊకే లీక్ అయ్యేసి చారు పోతూ ఉంది బాస్కెట్లో. ఇంకా సో అందుకోసం అయితే ఇప్పుడు ఇట్లా థ్రెడ్డింగ్ ఇట్లా వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. ఇంకా టైట్ చేస్తే వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది కదా అనేసి 3 తీసుకున్నాను, హస్బెండ్కి కూడా, పిల్లలకి హస్బెండ్కి కూడా. ఇంక ఇవి వచ్చేసి అయితే ఈచ్ వన్ అయితే 110 పడింది. ఇంకా సో 3 అయితే 330కి ఇచ్చేస్తున్నారు, ఏం డిస్కౌంట్ చేయలేదు. మంచి హోల్సేల్ షాపే కానీ క్వాలిటీ బాగుంది అనేసి అయితే ఇంకా అట్లనే ఫిక్స్డ్ రేట్ చెప్పారు అనమాట. అయితే మంచి స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఒకసారి మీకు షాప్ కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి. ఇంకా అట్లనే టీ జాల ఒకటి, ఇంట్లో కొంచెం చిన్నది ఇట్లా. ఇంకా ఫోన్ పౌచ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్కి అయితే పెట్టేసిన, ఇది పాత పౌచ్. ఇంకా పిల్లలకి కూడా వాటర్ బాటిల్స్ అట్లా తీసుకున్నాను అనమాట. ఇంకా ఒక సీజరు పాల ప్యాకెట్ కోసం అయితే ఇట్లా ఏదో చిన్నపాటి షాపింగ్ అయితే నిన్న అయిపోయింది అనమాట. ఇంకా ఏంటంటే బయట ట్రాఫిక్లో తిరిగి వచ్చేసరికి కొంచెం ఇంట్లో ఉండి బయటకు వెళ్ళేసరికి ఎట్లనో చిరాకు అనిపిస్తుంది. సో అందుకోసం అయితే నిన్న అంత హుషారు లేకుండే, బాడీ టైర్డ్ అయిపోయిండే. సో వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే షాప్ అయితే చూపిస్తాను. ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా మొత్తం వచ్చేటప్పుడు కూడా, కొంచెం సిటీలో లైటింగ్ సిస్టమ్ బాగుంది అనేసి, కానీ బైక్ మీద వెళ్ళడం అనమాట. నేను ముందు చూస్తే వీడియో ఎవరు తీస్తారు, సారీ బైక్ ఎట్లా నడుపుతారు అంటే నాకు బైక్ మీద కూర్చుంటే నేనే ముందుకు చూడాలి, బైక్ పోవాలన్నట్టు. అటు ఇటు చూడలేను, నేను బైక్లు అలవాట్లేదు కాబట్టి ఎక్కువ శాతం బయట అటు ఇటు చూడలేను అనమాట. ఇంకా రోడ్డుకేసే చూస్తా ఎట్లా పోతుందా బండి అనేసి. సో అందుకోసం అయితే నైట్ బాగుంటుంది కదా వ్యూ అయితే సిటీది, కానీ ఇంకా తీలే అనమాట. ఓకేనా అండి, మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా వీడియోకి లైక్ ఇవ్వండి, ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో చిన్నపాటి ఆనందం మీతో షేర్ చేసుకుందామని అయితే చేసుకున్నాను. ఓకేనా, బాయ్ అండి. आपको टिफिन में तो ऐसा छोटे साइज का होना था, ऐसा लंबा रहना। చిన్నగా